ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఈవిడ అందరికీ సుపరిచితురాలే జనసేన వీర మహిళ కాజా సుజాత గారు. హలో మేడం. హాయ్ అండి. వల్లభనేని వంశీ అరెస్ట్ మొత్తం కలకలం రేపుతుంది. ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ రాజకీయాల్లో కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ ఒక సంచలనంగా మారింది. దాని గురించి ఒకసారి మాట్లాడండి. వల్లభనేని వంశీ అరెస్ట్ ఏదైతే ఉందో రాజకీయ నాయకులు అయినంత మాత్రాన, పదవుల్లో ఉన్నంత మాత్రాన మా నోటుకొచ్చినట్టు మాట్లాడతాం, క్రిమినల్ పాలిటిక్స్ చేస్తాం అనే వాళ్ళకి ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే రాజకీయాలతో కూడా సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకుని వచ్చి మహిళల్ని కించపరిచారు. అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఎంత నీచంగా మాట్లాడారో. టీడీపీ కార్యాలయం ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే సత్యవర్ధన్ కేసుతోనే ఇదంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన కేసు పెట్టడం వల్లే కాకుండా ముందు మీ టీడీపీ నేతలు ఎందుకు ముందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు బయట పెట్టారు దీన్ని? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కేసు మీద, అంటే వైసీపీ హయాంలో జరిగిన ప్రతి ఒక్క అన్యాయం మీద ఒక్కొక్కటి మేము కూడా వైసీపీలో చూసాం ఎటువంటి అరెస్టులు జరిగాయో. అంటే అక్కడ సరైన సాక్ష్యాలు కూడా లేకుండా అర్ధరాత్రులు గోడలు దూకి ఇంట్లో మహిళలను యాంకర్ శ్యామల చిరంజీవి గారు మహిళలను కించపరుస్తున్నారు, మహిళలకి వారసత్వం లేదు అని ఒక కామెంట్ అయితే చేసింది. పెద్ద మనిషిని పట్టుకుని ఇలా అనడం, చిరంజీవి గారిని అలా అనడం గురించి మీరు ఏం మాట్లాడతారు? చిరంజీవి గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. వాళ్ళే విమర్శించిన వాళ్ళే అడ్రస్లు లేకుండా గల్లంత అయిపోయారండి ఇప్పటి వరకు. చిరంజీవి గారిని ఒకటి విమర్శిస్తుంటారండి, ఏంటంటే సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడతారు ఎందుకు అని. మరి నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ఒక పార్టీ కండువా వేసుకుని ఒక పార్టీ ఆఫీసులో కూర్చుని మీరు సినిమా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? చిరంజీవి గారి వారసత్వం గురించి ఆడపిల్లలకు వారసులు కారా అని అడుగుతున్నారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలు షర్మిల గారు ఎందుకు కాకూడదు? మీరు చూసుకుంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు అని ఒక వార్త వైరల్ అవుతుంది. సో ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు, నేను రాను, ఇంకా నా జీవితం మొత్తం కలమ్మ తల్లికి అని. దాని గురించి మీరు ఏమంటారు? ముందుగా చిరంజీవి గారిని రాజకీయాల్లో నిలబెట్టుకోకపోవడం. పవన్ కళ్యాణ్ గారు, మీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో గుళ్ళు యాత్ర చేస్తున్నారు. సో మీకు తమిళనాడులో గ్రిప్ లేదు. సనాతన ధర్మంకి ఉదయనిధి స్టాలిన్ కానీ అక్కడున్న ప్రభుత్వం కానీ మీకు అగైనెస్ట్గా ఉంది. ఈ టైంలో మీరు అక్కడికి వెళ్ళి సనాతన ధర్మం గురించి అందరికీ చెప్దామని వెళ్ళడం వల్ల బీజేపీకి మేలు అవుతుందని కొంతమంది అంటున్నారు. ఇదంతా బీజేపీ స్కెచ్ తప్ప పవన్ కళ్యాణ్కి భక్తితో కాదు అని అంటున్నారు. మీరేమంటారు? బీజేపీతో కూటమిలో ఏర్పడింది ఒక హిందువుగా తను పాటించే మతం కోసం, అక్కడున్న టెంపుల్స్ దర్శించుకోవడం కోసం వ్యక్తిగతంగా వెళ్ళారు ఆయన. దీన్ని రాజకీయంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కిరణ్ రాయల్ లక్ష్మి ఇదే టాపిక్ జనరేట్ అవుతుంది. సో కిరణ్ రాయల్ తప్పు చేశాడని అనుకుంటున్నారా, చేయలేదని అనుకుంటున్నారా? ఒకసారి మీ మాటల్లో చెప్పండి. మా పార్టీలో ఉన్న నాయకుల మీద ఆరోపణలు వచ్చిన వెంటనే దాని మీద. ఒక నిమిషం మేడం, ఆరోపణలు అంటున్నారు కదా, ఇవి ఆరోపణలు కాదు నిజాలు అని కొంతమంది అంటున్నారు. మీరేమో ఆరోపణలు అంటున్నారు. ఏది నిజం? మేము ఏది తీసుకోవాలి? ఆరోపణ తీసుకోవాలా, నిజం తీసుకోవాలా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు TV24 స్టూడియో. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఈవిడ అందరికీ సుపరిచితురాలే జనసేన వీర మహిళ కాజా సుజాత గారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి, ప్రస్తుతం పాలిటిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఆవిడ మాటలో తెలుసుకుందాం. హలో మేడం. హాయ్ అండి. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అండి. బాగున్నారా? బాగున్నాను మేడం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఉదయం వల్లభనేని వంశీ అరెస్ట్ మొత్తం కలకలం రేపుతుంది. ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ రాజకీయాల్లో కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ ఒక సంచలనంగా మారింది. దాని గురించి ఒకసారి మాట్లాడండి. వల్లభనేని వంశీ అరెస్ట్ ఏదైతే ఉందో
రాజకీయ నాయకులు అయినంత మాత్రాన, పదవుల్లో ఉన్నంత మాత్రాన మా నోటికొచ్చినట్టు మాట్లాడతాం, క్రిమినల్ పాలిటిక్స్ చేస్తాం అనే వాళ్ళకి ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే అసెంబ్లీ అంటే ప్రజలందరూ కూడా ఒక దేవాలయంలాగా భావిస్తారు. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన సంక్షేమం గురించి కానీ, ప్రజల ఈ యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్ణయించేది కానీ, పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ అసెంబ్లీలో ప్రస్తావన చేస్తారు. మనం పూర్వం చూసుకున్నట్టయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు అసెంబ్లీని ఒక దేవాలయంగా పరిగణించి ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు లాంటి వాళ్ళు కానీ పార్లమెంట్కి వెళ్లే ముందు నమస్కారం పెట్టుకుని వెళ్తారు. ఎందుకంటే చట్టసభలకి అంత గౌరవం ఉంది. మన భారతదేశ రాజ్యాంగానికి ప్రపంచ దేశాల్లో చాలా ప్రాముఖ్యం ఉంది, చాలా గౌరవం ఉంది. అటువంటి చట్టసభల్ని మీరు గౌరవ సభల్ని కాస్త మీరు కౌరవ సభలను చేసి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన విధంగా రాజకీయాలతో కూడా సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకుని వచ్చి మహిళల్ని కించపరిచారు. అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఎంత నీచంగా మాట్లాడారో అందరూ చూసాం. ఇదొక్కటే కాదు, వల్లభనేని వంశీ చేసిన దురాగతాలు చూసుకుంటే కనుక టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఒకటి, అలాగే ఆయనకు సంబంధించిన దగ్గరలో ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో భూ కబ్జాల కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి. ఎంతోమంది బాధితులు ప్రభుత్వం మారిన తర్వాత వల్లభనేని వంశీ వాళ్ళ అనుచరులు చేసిన భూదందాల గురించి, ఆక్రమణల గురించి ఎంతోమంది ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి, జనసేన పార్టీ ఆఫీసుకి కానీ, అటు టీడీపీ పార్టీ ఆఫీసుకి కానీ. ఈరోజు అరెస్టు చేయడం ద్వారా నిజంగా బాధితుల్లో చాలామంది సంతోషిస్తున్నారు. వారు ప్రభుత్వంలో ఉండగా కనీసం అన్యాయం జరిగిందని ఎవరన్నా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టే పరిస్థితులు కూడా ఉండేవి కాదు. ఎందుకంటే ఎవరు బాధితులున్నారో బాధితుల మీదే తిరిగి కేసులు పెట్టేవాళ్ళు. అటువంటి ఒక విష సంస్కృతిని వైసీపీ తీసుకొనొచ్చింది. కాబట్టి ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం ద్వారా ఇంకా ఆయన ద్వారా బాధితులు ఎంతమంది ఆయన వల్ల ఇబ్బంది పడ్డారు, వాళ్ళందరూ కూడా బయటకొచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా వైసీపీ హయాంలో ఉన్న చాలామంది నాయకుల మీద ఉన్న ఆరోపణలన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఒక్కొక్క అరెస్టు జరగొచ్చండి రాబోయే రోజుల్లో. ఇప్పుడు చూసుకుంటే వంశీ మీద కేసు పెట్టిన సత్యవర్ధన్ టీడీపీ కార్యాలయం ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సత్యవర్ధన్ కేసుతోనే ఇదంతా బయటకొచ్చింది. ఇప్పుడు ఆయన కేసు పెట్టడం వల్లే కాకుండా ముందు మీ టీడీపీ నేతలు ఎందుకు ముందుకు రాలేదు? అంటే ముందు ఈ విషయాన్ని బయటపెట్టి చాలా రోజులైంది కదా అధికారంలోకి వచ్చి. ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు దీన్ని? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కేసు మీద, అంటే వైసీపీ హయాంలో జరిగిన ప్రతి ఒక్క అన్యాయం మీద ఒక్కొక్కటి మేము కూడా అన్నిటి మీద పూర్తి స్థాయిలో పరిశీలన చేసి విచారణ చేసిన తర్వాత మాత్రమే ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలు చేపట్టడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. మేము చట్ట ప్రకారంగానే వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివిగా చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని వాళ్ళు మూడో వ్యక్తుల్ని ముందు పెట్టి వాళ్ళు వెనక కథ నడిపించారు. అంటే మనం వైసీపీలో చూసాం ఎటువంటి అరెస్టులు జరిగాయో. అంటే అక్కడ సరైన సాక్ష్యాలు కూడా లేకుండా అర్ధరాత్రులు గోడలు దూకి ఇంట్లో మహిళలను కూడా లాక్కొచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితులు చూసాం. ఇప్పుడు ప్రభుత్వం అలా చేయదండి. కక్ష సాధింపులు ప్రభుత్వం కాదు ఇది. ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద సరైన సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత మాత్రం చర్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి అయితే లేదండి. ఓకే. ఈరోజు చూసుకుంటే యాంకర్ శ్యామల చిరంజీవి గారు మహిళలను కించపరుస్తున్నారు, మహిళలకి వారసత్వం లేదు అని ఒక కామెంట్ అయితే చేసింది. ఆమె చూసుకుంటే చాలా డౌన్ టు ఎర్త్ వచ్చింది. అందరికీ తెలిసిందే ఆ విషయం. ఒక డౌన్ టు ఎర్త్ వచ్చిన ఆమె ఒక పెద్ద మనిషిని పట్టుకుని ఇలా అనడం, చిరంజీవి గారిని అలా అనడం గురించి మీరు ఏం మాట్లాడతారు? చిరంజీవి గారు అనే ఒక మహాశిఖరం అండి ఆయన. చిరంజీవి గారు కెరియర్లో శ్యామల లాంటి వాళ్ళని ఎంతోమందిని చూశారు. చిరంజీవి గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే.
వాళ్ళే విమర్శించిన వాళ్ళే అడ్రస్లు లేకుండా గల్లంత అయిపోయారండి ఇప్పటి వరకు. కానీ చిరంజీవి అనే వ్యక్తి ఇంకా ఎదుగుతూనే ఉన్నారు. కెరియర్‌లో ఇటువంటి వాళ్ళని ఎంతో మందిని చూసారు. ఆయన ఆయనన్ని విమర్శించని నోరు లేదు. ఆయన్ని ప్రతిష్ట దిగజార్చాలని ప్రయత్నించిన మనిషి లేడు. ఎన్నో తట్టుకుని వచ్చిన మనిషి. ఈరోజు శ్యామల గారు కానీ, వైసీపీ నాయకులు కానీ చిరంజీవి గారిని ఒకటి విమర్శిస్తుంటారండి. ఏంటంటే మీరు సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడతారు ఎందుకు అని. మరి నేను ఒకటి అడుగుతున్నాను. మీరు ఒక పార్టీ కండువా వేసుకొని, ఒక పార్టీ ఆఫీసులో కూర్చొని, మీరు సినిమా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది తప్పు కాదా మరి? చిరంజీవి గారిని ప్రశ్నించే ముందు మీరు కూడా ఒక్కొక్కసారి ప్రశ్న వేసుకోండి. చిరంజీవి గారు అనే వ్యక్తి ఈరోజు ఏ పార్టీకి సంబంధం లేదు. ఆయన రాజకీయాల్లో లేరు. ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన ప్రైవేట్ జీవితం ఆయన గడుపుతున్నారు. మీరు రాజకీయ పార్టీ ఆఫీస్‌లో కూర్చొని మరి సినిమా వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇంకొక విషయం, వారసత్వం గురించి మాట్లాడుతున్నారు. చిరంజీవి గారి ఫ్యామిలీలోనే మరి నిహారిక గారు కూడా సినిమాల్లో ఉన్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది కదండీ! ఇప్పుడు రామ్ చరణ్ గారు పిల్లలు గానీ, అలాగే చిరంజీవి గారి మనవరాళ్ళు గానీ, ఇంట్లో అందరూ మనవరాళ్ళు ఉన్నారు. ఒక మనవడు కావాలని ఆయన కోరుకున్నారు. అందులో తప్పేం కనిపించిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సాధారణంగా అన్ని కుటుంబాల్లో కూడా అందరూ మగపిల్లలు పుడితే ఒక ఆడపిల్ల ఉంటే బావుండు అనుకుంటారు. అందరూ ఆడపిల్లలు పుడుతుంటే ఒక మగపిల్లాడు ఉంటే బావుండు అనుకుంటారు. అంటే ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ ఉండాలి ఇంట్లో. ఆ సరదా అనేది పెద్దవాళ్ళకందరికీ ఉంటుంది. అది చాలా సామాన్యమైన కోరిక. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా మనం సాధారణంగా అనుకునే మాటలే. దాన్ని చిలవలు పలవలు చేసి వీళ్ళకి కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఇంక ఏమీ రాష్ట్రంలో మాట్లాడుకోవడానికి, చర్చించడానికి ఏం విషయాలు లేనట్టు ఈ టాపిక్‌ని తీసుకురావడమే చాలా ఆశ్చర్యంగాను, అసహ్యంగాను ఉందండి. వైసీపీ పార్టీ ఆఫీస్‌లో వారి అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారి వారసత్వం గురించి మాట్లాడతారా? ఏమ్మా మీకు మాట్లాడడానికి ఇంకేం టాపిక్‌లు లేవా రాష్ట్రంలో? ప్రజలకు తరపున మాట్లాడడానికి మీ నాయకుడు అసెంబ్లీకి రాడు. మీరు మైక్ ముందుకొచ్చి ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడతారా అంటే ఇవి మీరు మాట్లాడేది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి సినిమా కలెక్షన్‌ల గురించి, సినిమా పోస్టర్‌ల గురించి, సినిమా యొక్క టికెట్ రేట్ల గురించి అధికారంలో ఉన్నన్ని రోజులు ఇది మాట్లాడారు. ఇప్పుడు అధికారంలో దిగిపోయిన తర్వాత కూడా మీరు సినిమా గురించే మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. అంటే మీ క్రెడిబిలిటీ ఏంటన్నది మీరే ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం అండి, నేను శ్యామల గారిని అడగదలుచుకున్నాను. చిరంజీవి గారు వారసత్వం గురించి ఆడపిల్లలకు వారసులు కారా అని అడుగుతున్నారు. మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసురాలు షర్మిల గారు ఎందుకు కాకూడదు? ఆవిడ పార్టీలో ఉన్నారు. అన్నతో పాటు రాజకీయ ప్రయాణం చేశారు. అన్న జైల్లో ఉన్నప్పుడు ఆవిడ పాదయాత్ర కూడా చేశారు. తన భుజం మీద పార్టీని వేసుకుని నడిపించిన ఆవిడ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక 2.5 సంవత్సరాలు షర్మిల గారిని ఎందుకు చేయించలేదండి? ఆవిడకి కనీసం పార్టీలో ఒక పదవి కూడా ఎందుకు ఇవ్వలేదు? మరి మీరు అక్కడ ఆడపిల్లని ఎందుకు దూరం పెట్టారు? కనీసం రాష్ట్రంలో కూడా లేకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళగొట్టేశారు కదా! తల్లిని కూడా సరిగ్గా చూసుకోలేకుండా ఆవిడ తల్లి స్వయాన ఒక తల్లి నా కొడుక్కి ఓట్లు వెయ్యండి అని ప్రజలకి చెప్పకుండా నా కూతుర్ని గెలిపించండి అని చెప్పారంటే మీరు తల్లి చెల్లిని ఏ విధంగా చూసుకున్నారు, వాళ్ళకి ఏ విధంగా గౌరవం ఇచ్చారు అన్నది అర్థమవుతుంది. మరి ఆ రోజు ఈ శ్యామల గారికి కనిపించలేదండి తప్పులు? రోజా లాంటి వ్యక్తులు 1-2 రేపులకే రాద్ధాంతం చేస్తారా అని అడిగినప్పుడు శ్యామల గారికి తప్పు కనిపించలేదా? మరి అప్పటి హోంమంత్రి తానేటి వనిత గారు దొంగతనం చేయడానికి వచ్చి అనుకోకుండా రేపులు చేసేసాడని మాట్లాడినప్పుడు, తల్లిదండ్రుల పెంపకం లేకే రేపులు జరుగుతున్నాయని మాట్లాడినప్పుడు శ్యామల గారు మరి నిద్రపోతున్నారు అప్పుడు? అవేం గుర్తు రాలేదా మీకు? మీరు చిరంజీవి గారిని క్వశ్చన్ చేస్తారా? మీ క్రెడిబిలిటీ ఏంటి అసలు? ఇదే వేదిక మీద నేను అడుగుతున్నాను. శ్యామల గారు వైసీపీలో వారి పార్టీలోంచి బయటకొచ్చిన షర్మిల గారు కానీ, వారి చెల్లెలు సునీత కానీ, మా అన్నయ్య దుర్మార్గుడు, మా అన్నయ్యకు ఓటు వేయకండి అని చెప్పారు. ఆయన ఆర్థిక నేరస్తుడు అని చెప్పారు.
అటువంటి వారి గురించా మీరు మాట్లాడుతున్నారు? అటువంటి వారితోటి కంపేర్ చేస్తున్నారా చిరంజీవి గారిని? చిరంజీవి గారు ఈరోజు కుటుంబాన్ని అంతటిని ఆయన ఒక తాటి మీద నడిపిస్తున్నారు. సిస్టర్స్ అందరూ ఆయనతో పాటు ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? సిస్టర్‌ని వెళ్ళగొట్టేశారు. తల్లిని వెళ్ళగొట్టేశారు. సొంత చెల్లెళ్ళే ఆయన క్రిమినల్. మా అన్నయ్యకి ఓటేయకండి అని చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న పరిస్థితి. మీరు ముందు మీది మీరు కడుక్కోండి. వేరే వాళ్ళకి మీరు నీతులు తర్వాత చెప్పొచ్చు. ఓకే మేడం. ఇప్పుడు మీరు చూసుకుంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు అని ఒక వార్త వైరల్ అవుతుంది. కానీ ఆయన నేను రాను, నేను నా జీవితం మొత్తం కళమ్మ తల్లికే అంకితం అని ఒకటంటున్నారు. సో, ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చేసారు. నేను రాను ఇంకా నా జీవితం మొత్తం కళమ్మ తల్లికే అని. దాని గురించి మీరేమంటారు? ఆయన రాజకీయాల్లోకొస్తే బావుంటది అనుకుంటున్నారా లేదా? ముందుగా చిరంజీవి గారిని రాజకీయాల్లో నిలబెట్టుకోకపోవడం మన దురదృష్టం అనుకోవాలండి. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఎంతసేపు పెట్టే చెయ్యే కానీ ఎవరి దగ్గర నుంచి ఆశించే చెయ్యి కాదు. ఎవరిని దోచేసే మనస్తత్వం కాదు. అలాంటి వ్యక్తిని మనం రాజకీయాల్లోంచి మనం కోల్పోవడం నిజంగా ప్రజలుగా మన దురదృష్టం అనుకోవాలి. ఇప్పుడు ఆయన ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ ఆయన ప్రశాంతంగా ఉన్నారు. సో, ఆయన్ని ఇప్పుడు నేను రాజకీయాల్లోకి ఎక్కడ రావాలనుకోవట్లేదు. నా సినిమా జీవితాన్నే కొనసాగిస్తాను అని మొన్ననే రీసెంట్‌గా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తారని ఇప్పుడైతే మేమెవరం అనుకోవట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు, మీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో గుళ్ళు యాత్ర చేస్తున్నారు. సో, మీకు తమిళనాడులో గ్రిప్ లేదు. జనసేన మొత్తంకి గూడా అదే సనాతన ధర్మంకి ఉదయనిధి స్టాలిన్ కానీ, అక్కడున్న ప్రభుత్వం కానీ మీకు ఎగైనెస్ట్‌గా ఉంది. ఈ టైంలో మీరు అక్కడికి వెళ్లి సనాతన ధర్మం గురించి అందరికీ చెప్దామని ఎళ్ళడం వల్ల బీజేపీకి మేలవుతుందని కొంతమంది అంటున్నారు. ఇదంతా బీజేపీ స్కెచ్ తప్ప పవన్ కళ్యాణ్‌కి భక్తితో కాదు అని అంటున్నారు. మీరేమంటారు? బీజేపీతో కూటమిలో ఏర్పడింది ఈ రీసెంట్‌గా అంటే 2019 ఎలక్షన్స్ తర్వాత. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో కొన్ని 25 ఇయర్స్ బ్యాక్ నుంచే ఆయన చాతుర్మాస దీక్షలు కానీ, ఆయన భక్తి మార్గంలో కానీ, ఆయన ఏదైతే కొంతమంది ఆధ్యాత్మికవేత్తల దగ్గర యోగా నేర్చుకోవడం గానీ, ధ్యానంకి సంబంధించిన పద్ధతులు నేర్చుకోవడం కానీ, ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలంటే ఒక టీనేజ్ నుంచి ఆయన ఒక భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు బీజేపీ కోసం మేము గుడులకి వెళ్ళట్లేదండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మొక్కు ఉంది అని చెప్పారు. ఆల్రెడీ నిన్న మొన్న ఇంటర్వ్యూలో వచ్చింది కూడా. ఆయన మొక్కు ఉంది ఎప్పటినుంచో ఒక 4½ ఇయర్స్ బ్యాక్. ఆ మొక్కు తీర్చుకోవడానికి ఆయన తమిళనాడు టెంపుల్స్‌కి వెళ్లారు. తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, కేరళ కాదు ఎక్కడికన్నా వెళ్తారు. ఆయన ఒక హిందువుగా తను పాటించే మతం కోసం అక్కడున్న టెంపుల్స్ దర్శించుకోవడం కోసం వ్యక్తిగతంగా వెళ్లారు ఆయన. దీన్ని రాజకీయంగా అంటే ఒక్కొక్కళ్ళు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు వాడుకుంటారు కానీ, ఇప్పటికిప్పుడు అక్కడ తమిళనాడులో ఎలక్షన్స్ అయితే క్యాంపెయిన్ అయితే కాదు కదండీ! ఆయన దేవాలయాల సందర్శన కోసం వెళ్లారు. మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ అంటారా బీజేపీ పిలుపు మేరకు అక్కడ వెళ్లి ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్యక్తిగత వ్యవహారం అండి ఇది. ఆయన ఒక టెంపుల్స్‌కి వెళ్ళడానికి ఇంకా చాలా టెంపుల్స్ దర్శనం చేసుకునేది ఉంది. కేరళ కానీ, అటు తమిళనాడు కానీ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ దర్శనం చేసుకునే భాగంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మీ పార్టీలో ఒక సస్పెన్షన్ వేటు జరిగింది. కిరణ్ రాయల్. ఇప్పుడు ఎక్కడ చూసినా కిరణ్ రాయల్ లక్ష్మి, కిరణ్ రాయల్ లక్ష్మి ఇదే టాపిక్ జనరేట్ అవుతుంది. సో, కిరణ్ రాయల్ తప్పు చేశాడని అనుకుంటున్నారా? చేయలేదని అనుకుంటున్నారా? ఒకసారి మీ మాటల్లో చెప్పండి. కిరణ్ రాయల్ గారి విషయంలో అయితే కనుక ఇంతకుముందు జానీ మాస్టర్ విషయంలో కూడా మా పార్టీలో ఉన్న నాయకుల మీద ఆరోపణలు వచ్చిన వెంటనే దాని మీద ఒక్క నిమిషం మేడం. ఆరోపణలు అంటున్నారు కదా! ఇవి ఆరోపణలు కాదు నిజాలు అని కొంతమంది అంటున్నారు. మీరేమో ఆరోపణలు అంటున్నారు. ఏది నిజం? మేము ఏది తీసుకోవాలి? ఆరోపణ తీసుకోవాలా? నిజం తీసుకోవాలా? మేడం ఇక్కడ మొదటగా మనం చెప్పేది మనం ఒక్క సైడే చూస్తాం. ఒక్కరు చేసే వైపే చూస్తాం. చట్టం గాని, పోలీసులు గాని, వ్యవస్థ గాని అది 2 వైపులా విచారణ చేసి ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష వేస్తుంది. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగందే ఆడపిల్ల బయటకు రాదు కదా! అది అందరికీ తెలిసిన విషయమే కదా! ఇప్పుడు లక్ష్మి అంటుంది నా దగ్గర వివరాలున్నాయి. నాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నేను ఇక్కడికొచ్చాను. ఇంత ఫైట్ చేస్తున్నాను అని అంటుంది. కానీ మరొక పక్క లక్ష్మి చేత వైసీపీ నేతలు కావాలని ఇలాంటి ఎలిగేషన్స్ కిరణ్ రాయల్ ఎదుగుదల చూడలేకపోతున్నారని కొంతమంది అంటున్నారు.
దాన్ని మేము ఎలా తీసుకోవాలి? మేము కానీ, మా వ్యూవర్స్ గానీ దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? మేడం, ఇందులో 3 విషయాలు. ఆహ్, కిరణ్ రాయల్ గారు అనే వ్యక్తి మీద మొదట ఆవిడ మీడియా ముందుకొచ్చి మాట్లాడడం గానీ, అలాగే కొన్ని వీడియోస్ బయటికి రిలీజ్ చేయడం కానీ, మొట్టమొదటగా అవి చూసిన వెంటనే పార్టీ కార్యక్రమాల నుంచి ఆయన దూరంగా ఉండాలని పార్టీ ఆదేశం ఇచ్చిందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా హత్యలు చేసిన వాళ్ళని, బట్టలిప్పి ప్రపంచం మొత్తంకు చూపించిన వాళ్ళని శభాష్ శభాష్ అని భుజం తట్టి వాళ్ళకి ఇంకా ఉన్నత పదవులు ఇవ్వలేదండి జనసేన. ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణ జరిగి ఎవరు దోషులు అని తెలిసే ముందే మా వంతుగా పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడం జరిగింది. ఇంకా విచారణ జరిగి మా పార్టీలోని వ్యక్తులు నిజంగా తప్పు చేసుంటే అప్పుడు ఇంకా ఫర్దర్‌గా యాక్షన్ ఉంటుందండి పార్టీ నుంచి ఖచ్చితంగా. పార్టీ ఇటువంటివి ఎంకరేజ్ చేయదు. ఎటువంటి స్థితిలో ఉన్న, ఎటువంటి స్థానంలో ఉన్న నాయకుడైనా తప్పు చేస్తే ఎవరు చట్టాలకు అతీతం కాదు. ఇది జనసేనలో చాలా క్లారిటీగా ఉన్నారండి. చాలా క్లారిటీగా లెటర్‌లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫర్దర్‌గా విచారణ జరుగుతది. విచారణలో కనుక దోషని తేలితే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా పార్టీ పరిశీలిస్తుంది. అలాగే కిరణ్ రాయల్ గారి విషయంకొచ్చేటప్పటికి ఇక్కడ 3 విషయాలండి. మొదటగా అక్కడ వీడియోలో మనం చూసింది ఆవిడని బలవంతం చేసినట్టో, లేదంటో అత్యాచారం చేసినట్టో అక్కడ ఏమీ కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా ఇద్దరు సమ్మతం మీద అక్కడ మాట్లాడుకున్నట్టు మనకు కనిపిస్తుంది. మొదటి విషయం. రెండోది తన దగ్గర డబ్బులు తీసుకున్నారు అంటున్నారు. దానికి ఆధారాలు ఏమైనా ఉంటే ఆవిడ పోలీసులకి ఇవ్వచ్చు. నెక్స్ట్ వైసీపీ కావాలని ఇరికించిందా? హనీ ట్రాప్ చేసిందా? అన్నది ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోలీసు విచారణలో తేలుతుంది. అంతేకాకుండా వితిన్ 2 డేస్‌లో ఆవిడ మీడియాలోకొచ్చిన తర్వాత తన వీడియోలు చూసి ఎక్కడో రాజస్థాన్‌లో ఉన్న పోలీసులొచ్చి ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె ఇక్కడే కాకుండా పలు రాష్ట్రాల్లో ఆవిడ మీద కేసులు నమోదయ్యున్నాయట. అంటే చాలా మంది కొంచెం పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తుల్ని ఆమె బ్లాక్‌మెయిల్ చేసి, బెదిరించి వాళ్ళని లోబరుచుకొని వాళ్ళ దగ్గర ఆర్థికంగా వాళ్ళని లొంగ తీసుకున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మరి ఇంత ఘోరంగా ఇప్పుడు భూ కబ్జా కేసులు కానివ్వండి, నెక్స్ట్ చెక్ బౌన్సులు, చీటింగ్ కేసులు, బెట్టింగ్ కేసులు ఇన్నున్న ఒక పర్సన్‌ని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎటువంటి సపోర్ట్ లేకుండా వితిన్ 2 డేస్‌లో ఆవిడకి బెయిల్ వస్తదా? వితిన్ 2 డేస్ కాదు, ఆ మరుసటి రోజే ఆమెకు బెయిల్ వచ్చేసింది. ఎందుకొచ్చేసింది? ఎవరు సపోర్ట్ చేయకుండానే ఆమెకు బెయిల్ వచ్చేసిందా? మేడం, ఇప్పుడు బెయిల్ సంగతి మనం మాట్లాడుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న 38 కేసులు అంటే ఎన్నో సాక్ష్యాలున్నాయి. ఎన్నో సాక్ష్యాలు సిబిఐ సబ్మిట్ చేసింది కోర్టులో. ఆయన 16 నెలలు జైల్లో కూడా ఉన్నారు. అయినా అటువంటి వ్యక్తే 13 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్నారు. 3000కు పైగా వాయిదాలు తీసుకున్నారు. అంటే మన చట్టాల్లో ఉన్న కొన్ని సవరణల్ని వాళ్ళు ఉపయోగించుకుని ఈ విధంగా బయటికి బెయిల్ తీసుకొని బయటకి రావడం జరుగుతుంది. బెయిల్ తీసుకొని బయటకొచ్చినంత మాత్రాన వాళ్ళు సచ్చీలురుగా బయటకొచ్చారని లేదండి. దాని మీద విచారణ జరుగుతుంది. వన్స్ కన్ఫర్మ్ అయితే కనుక వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే కనుక అప్పుడు శిక్షలు పడతాయి, వెళ్తారు. బెయిల్ తీసుకొని బయటకొచ్చినంత మాత్రాన వాళ్ళు నేరం నిరూపణ కాలేదని కాదు. అలాగే ఆవిడ అంత తొందరగా బెయిల్ తీసుకొని బయటకొచ్చిందంటున్నారు మీరు. మేబీ ఉండొచ్చు. ఆవిడ వెనకాల వైసీపీ వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తి 5 సంవత్సరాలుగా వైసీపీ కంటి మీద కునుకు లేకుండా చేశారు తిరుపతిలో. అక్కడ జరిగిన టీడీఆర్ బాండ్ల విషయంలో కానీ, రోజా చేసిన భూ ఆక్రమణలు కానీ, కరుణాకర్ రెడ్డి చేసిన దురాగతాలు కానీ, ఇవన్నీ ఏకరువు పెట్టి వాళ్ళని రోజు మీడియా ముందు వాయించేసేవారు కిరణ్ రాయల్. కాబట్టి వైసీపీకి ఖచ్చితంగా అతను టార్గెట్ అయ్యుండొచ్చు. అందులో సందేహమే లేదు. అలాగే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని రిలీజ్ చేశారు. దాని మీద కూడా కిరణ్ రాయల్ గట్టిగా సమాధానం చెప్పారు. మేబీ దానికుండి వాళ్ళు కక్ష సాధింపుగా ఇది కూడా చేసుండొచ్చు. అలా అని చెప్పి మేము మా పార్టీ వ్యక్తిని వెనకేసుకు రావట్లేదు. ఖచ్చితంగా న్యాయ విచారణలో తప్పని తేలితే కనుక ఎవరైనా శిక్షలకి మినహాయింపు ఏం కాదండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ చీటింగ్ కేసులో లక్ష్మిని అరెస్ట్ చేశారు. సో కిరణ్ రాయల్ గారు తప్పు ఉందని అనుకుంటున్నారా? లేదని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్‌లో చెప్పండి. అదే మేడం, నా ఒపీనియన్‌లో చెప్పాలి అంటే అక్కడ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆమెను బెదిరించినట్టు ఎక్కడ కనిపించట్లే. ఆ వీడియోలో వాళ్ళిద్దరూ ఉన్న వీడియోలో వాళ్ళిద్దరూ ఇష్టంతోటే వాళ్ళు వీడియో తీసుకున్నారు. అది కనిపిస్తుంది ఒకటి. నెక్స్ట్ డబ్బులు తీసుకున్నారు. కిరణ్ రాయల్ అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నారు అంటున్నారు. అది ఎక్కడ మరి సాక్ష్యాలు ఏమున్నాయో వాళ్ళకే తెలియాలి. ఆవిడ సబ్మిట్ చేయాలి పోలీసులకి.
ఇదేమో కిరణ్ రాయల్ సైడ్ నుంచి చూస్తే కనుక ఇది ఎప్పుడో గత 10 ఏళ్ల క్రితం జరిగిపోయిన ఇష్యూ మేము సెటిల్ చేసుకున్నాం అంటున్నారు. వాళ్ళిద్దరికి ఉన్న లావాదేవీలు ఏంటన్నది అది పోలీస్ విచారణలో తేలుతుందండి. ఇప్పుడే మనం ఎవరి మీద ఒక ఒపీనియన్ అయితే చెప్పలేం కదా విచారణలో ఉండగా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదండి, ప్రెజెంట్ ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఇలాగనే ఉన్నాయని చెప్తున్నారు మేడం కాజా సుజాత గారు. సో మళ్ళీ ఒక సెలబ్రిటీ గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు మా 24 స్టూడియోని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియో.